నమస్తే. మనం ప్రస్తుతం వెంకట్రామ జంక్షన్‌లో ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ 120 రూపీస్‌కే మనకు బిర్యానీ అవైలబుల్‌లో ఉంది. సో, మనము 120 రూపీస్‌కి బిర్యానీ ఏంటి? మొబైల్ క్యాంటీన్ ద్వారా ఎలాంటి ఆర్డర్స్ వస్తున్నాయి? దీనివల్ల ఉపయోగం ఏంటి అనే విషయాన్ని మనం అతన్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే అండి. హలో అండి. 120 రూపీస్‌కే బిర్యానీ అన్నారు. ఇది మొబైల్ క్యాంటీన్ ద్వారా ఉంది గదా! అంటే ఎలా ఉంది? రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుందండి. ఇప్పటిదాకా వచ్చిన కస్టమర్స్ అందరూ చాలా గుడ్ రివ్యూస్, వాళ్ళ ఒక ఆలోచన, ఐడియాస్ కూడా వాళ్ళు మాతో షేర్ చేయడం జరిగింది. వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేస్తూ, మమ్మల్ని మా ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తూ, మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, మా 120 బిర్యానీ అయినా మా దగ్గర నుంచి పర్చేస్ బయట ఆల్మోస్ట్ అన్ని రేట్లకి బిర్యానీ దొరుకుతుంది. 90 నుంచి 60 వరకు, 60 నుంచి 500 వరకు. అయినా మా దగ్గర నుంచి మా టేస్ట్ నచ్చి వాళ్ళు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే నాకు చాలా బాగుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. ఓకే. మీకు ఏదైనా హోటల్ ఉందా? లేకపోతే మీరే ఓన్‌గా ప్రిపేర్ చేసుకొచ్చి ఇలా సేల్ చేస్తూ ఉంటారా? మేము క్లౌడ్ కిచెన్ పెట్టామండి. క్లౌడ్ కిచెన్ నుంచి మా ఫ్రెండ్ నుంచి ఒక ఐడియాని తీసుకున్నాము. మై ఫ్రెండ్ ఈజ్ ఏ హోటల్ మేనేజ్మెంట్ నుంచి చేసి కుక్గా ఈజ్ ఏ ట్రైన్డ్ కుక్ అండి. బిర్యానీ మాస్టర్ అయ్యాడు. వాడి ఇన్స్పిరేషన్ ఏంటంటే వాడి బిర్యానీ టేస్ట్ అందరికి పంచడం. వాంట్ వాడు చాలా రెస్టారెంట్లో పనిచేశారు. వాంట్ ఇంట్రడ్యూస్ ఈ స్టేజ్లో అందరికి ఆడియన్స్కి వాడు పంచడం అనేది వాడి అంబిషన్, అంటే వాడి గోల్ అది. వాడి ఐడియాతోటి వాడి మీద ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఒక బిజినెస్ పార్ట్నర్ని ట్రక్లో. అయితే ఐడియా వచ్చేసి రెస్టారెంట్ అనేది ప్లానే ఉంది. కాకపోతే ఏదైనా స్పెషల్గా ఉండాలి, మా ఐడియా అంటే యూనిక్గా ఉండాలి అని బిర్యానీ ఆన్ వీల్స్ ఎలా ఉంటుందని ట్రై చేద్దామని ఈ ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేశాను. ఓన్లీ ఈ బిర్యానీయేనా? ఇంకేమైనా స్పెషల్స్ ఉన్నాయా మన దగ్గర? అరమ్మా అనేది క్లౌడ్ కిచెన్ అంటే ఓన్లీ ఆన్లైన్ వరకే ఉంటుందండి. మేము బై ట్రక్ ఆఫ్లైన్ కూడా అమ్ముతున్నాం. ఆన్లైన్లో అయితే మీకు ఫాస్ట్ ఫుడ్, చైనీస్, స్టార్టర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్కి వచ్చేసరికి చికెన్ బిర్యానీ మాత్రమే. అథెంటిక్ అండ్ గుడ్ ఫ్లేవర్స్ తోటి, వెరీ ఫస్ట్ క్లాస్ రైస్, మీట్, వెరీ రిఫైన్డ్ ఆయిల్స్, ఘీ, పెరుగు, కర్డ్ అన్నీ వాడుతూ చాలా యూనిక్గా, మళ్ళీ ఎకనామికల్గా, మరీ రెస్టారెంట్ రేట్లు కాకుండా ఎకనామికల్గా అందరికి అఫోర్డ్ చేసే రేట్లో మేము ఆడియన్స్కి ఇవ్వదామని తెలుసుకున్నామండి. అందుకే అలా స్టార్ట్ చేసాము. ఓకే. అంటే మీకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే ఆర్డర్స్ మీకు జొమాటో, స్విగ్గీ కూడా దీనికి కాంటాక్ట్ అయి ఉన్నది అని అంటున్నారు. సో, ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి? మనకు ఎలాంటి అంటే కస్టమర్స్ పరంగా మనకు ఎలాంటి రివ్యూస్ ఉన్నాయి? మేము మార్కెట్లోకి చాలా స్లోగా ఇంట్రడ్యూస్ అవుతున్నామండి. ఫస్ట్ మేము ఆన్లైన్లో పెట్టి ఎప్పుడైతే మేము 3 months అవుతుంది ఇప్పటికి. 3 months నుంచి రివ్యూ ఇట్స్ ఓకే, వెరీ నార్మల్. ఎందుకంటే ఆడియన్స్ ఆర్ రిపీటింగ్. ఎవరైతే సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారో ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే మళ్ళీ రిపీట్ అవుతుంది. వి లైక్ ఇట్ అండ్ వి షేర్ రివ్యూస్. వాళ్ళు కూడా మా ఫుడ్కి ఇష్టపడుతున్నారు. మాకంటూ మేము ఎస్టిమేట్ చేసిన దానికంటే ఎక్కువ సేల్ అవుతున్నాయి. మాకు బాగా నచ్చుతుంది. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాం. కన్సిస్టెన్సీ అంటే మళ్ళీ రిపీటెడ్గా వాళ్ళ అలవాటు చేస్తున్నాం. స్లోగా ఇంట్రడ్యూస్ అవుతూ బిగ్గా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక ట్రక్తో స్టార్ట్ చేసాం. తర్వాత ఇంకో 1 weekలో ఇంకో ట్రక్ అవుతుందండి. దాని తర్వాత ఇంకో ట్రక్, అలా స్లోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాం. అంటే ఈ ట్రక్ ఎక్కడెక్కడ అంటే సెంటర్స్ లాగా చూసి మీరు ఏమన్నా ప్లాన్ చేసుకుంటున్నారా? లేకపోతే మీకు అంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉంది అని మీరేమన్నా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి బస్ స్టాండ్ దగ్గరలో ఉంది, ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఏరియాస్లలో మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అదే అండి, ఏదైతే స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయో, ఇప్పుడు ఎగ్జిబిషన్స్, లేదా ఆడియన్స్ ఎక్కడెక్కడ గ్యాదర్ అవుతారో, పార్క్స్ అయినా లేదంటే సినిమా థియేటర్స్ అయినా ఏవైనా కూడా అక్కడికి మా ట్రక్ వెళ్తున్నాం. ఎక్కడనే కాదు, ఒక్కడనే పర్టికులర్ రీజన్ కాదు. మేము ట్రక్ మీద బిర్యానీ స్టార్ట్ చేసిన కారణమే అది. ఎక్కడైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాలి అని. బిర్యానీ మాది ఏదైతే ఉందో మా బిర్యానీ, మా టేస్ట్ అనేది వాళ్ళకి అక్కడ అలవాటు చేయాలని మేము ఈ ట్రక్ బిజినెస్ చేసాం. అంతే. ఓన్లీ వేర్ ద ఆడియన్స్ గో, వీ గోస్.
ఓకే, మీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు ఈ ఎన్ని ప్లేట్స్ వరకు రోజు సేల్ చేస్తూ ఉంటారు? ఎన్ని ప్లేట్స్ వరకు మీరు సేల్ చేస్తూ ఉంటారు? అట్ ది సేమ్ టైమ్ మీరు ఎంత క్వాంటిటీలో రోజు ప్రిపేర్ చేస్తుంటారు? ఎన్ని అవర్స్ వరకు ఉంటారు? మార్నింగ్ ఏ టైంలో ఓపెన్ అవుతుంది, ఈవినింగ్ ఏ టైం వరకు మీరు మొత్తం క్లోజ్ చేసుకుంటున్నారు? ఎన్ని కేజెస్ వరకు మీరు సేల్ చేస్తూ ఉంటారు? ఫస్ట్ 10 డేస్ అయితే మేము 20-30 మాత్రమే అమ్మాము. 20-30 ప్లేట్స్ మాత్రమే అమ్మాము. ఇప్పుడు 3 మంత్స్ అవుతుంది, 100 ప్లేట్స్ 150 ప్లేట్స్ అమ్ముతున్నాం. ఆడియన్స్ నుంచి అంత మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఇంకా మేము పెరుగుతూ ఉంటాయి. ఐ హోప్ మా బిజినెస్ అంతే సక్సెస్ కావాలని, అలాగే మా టేస్ట్ అందరికీ రీచ్ అవ్వాలని, అంతే ఆడియన్స్ పెరుగుతూ డబల్ అవుతూ ఉండాలని మా కోరిక. ఇప్పుడైతే 10 కేజెస్ వరకు అమ్ముకోగలుగుతున్నామండి. మీట్ అయినా బిర్యానీ అయినా. ఇప్పుడు 10-20 చేయాలనుకుంటున్నాం. 20 నుంచి 50-60 ఈ ప్లాన్ అండి. ఓకే, ఈ మొబైల్ క్యాంటీన్ వల్ల హోటల్స్కి కానీ మామూలుగా రెస్టారెంట్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదంటారు? మొబైల్ క్యాంటీన్స్ వల్ల ప్రాబ్లం అంటే ఏముండదండి. కాంపిటీషన్ అనేది ఏదైనా ఉంటుంది. ఏదో ఐడియాస్ తోటి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. వాళ్ళు సర్వైవ్ అవుతారా లేదంటే కన్సిస్టెన్సీ ఉంటుందా అనేది వాళ్ళ డిపెండ్ మీద ఉంటుంది. ఓకే, కెమెరామ్యాన్ మహేష్తో ప్రత్యూష, ఎన్ఎస్ఆర్ న్యూస్.